అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ సునీల్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటంటే నా బర్త్డే రోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ గురించి. నా బర్త్డే వీడియో ఆల్రెడీ చూసుంటే కనుక మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది అది నేనే డిజైన్ చేసుకున్నానని. సో ఆ అవుట్ఫిట్ గురించి చాలామంది నన్ను అడిగారు అనమాట. అంటే ఎలా డిజైన్ చేసుకున్నావు, ఆ ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నావు, మెటీరియల్ ఎక్కడ తీసుకున్నావు, అంటే దానికి ఎంత అయింది, ఒకవేళ బయట వాళ్ళకి డిజైన్ చేయాలంటే ఎంత తీసుకుంటావు, బయట అయితే ఆ డ్రెస్ ఎంత ఉంటుంది, ఇలా చాలామంది నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఆ డ్రెస్కి కూడా నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. చాలామంది చాలా బాగుందని చెప్పారనమాట. సో ఆ డ్రెస్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో మనం అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం అవుట్ఫిట్లోకి వెళ్తే ఇది యాక్చువల్గా అయితే వీడియోలో మనకి పింక్ కలర్లో కనిపిస్తుంది. ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అనమాట అండ్ ఫుల్ ఫ్లేర్ వస్తుంది. నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. నేను 3/4 స్లీవ్స్ పెట్టుకున్నాను. ఫ్రంట్ చూడండి, ఇది మొత్తం ఈ డ్రెస్కి హైలైట్ పార్ట్ ఏంటంటే ఫ్రంట్లో ఉన్న యోక్ పార్ట్ అనమాట. సో ఈ యోక్ పార్ట్నే చాలా బాగా నేను డిజైన్ చేసుకున్నాను. సో ఈ యోక్ పార్ట్ వల్లే మనకి డ్రెస్కి చాలా అందం వస్తుంది అనమాట. వేసుకునేటప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఈ స్లీవ్స్కి కూడా ఇలా నేను డీటెయిల్గా మీకు వర్క్ అంతా చూపిస్తాను. యాక్చువల్గా నేను ఇది లాస్ట్ ఇయర్ నా బర్త్డే కానీ నేను డిజైన్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. బట్ అప్పుడు మా బాబు జస్ట్ 3 months ఓల్డ్ అనమాట. సో నాకు కుదరలేదు. స్టార్ట్ చేశాను బట్ కంప్లీట్ చేయలేకపోయాను. సో ఎలాగో అప్పుడు బర్త్డే కంప్లీట్ చేసుకోలేకపోయాను కాబట్టి ఇంకా అది అప్పటితో ఆపేసి పక్కన పెట్టేశాను అనమాట. ఎందుకంటే నాకు ఇది ఓన్లీ బర్త్డేకి వేసుకోవాలని ఉంది. అందుకని మళ్ళీ ఇంకా మధ్యలో ఇంకెప్పుడు డిజైన్ చేసుకోవాలని థాట్ రాలేదు. మళ్ళీ ఇయర్ బర్త్డే వచ్చినప్పుడు నాకు ఇంక మళ్ళీ గుర్తొచ్చింది, ఈ డ్రెస్ ఉంది కదా దీన్ని కంప్లీట్ చేయాలి అని. సో ఇంకా ఈ బర్త్డే ఇంకొక 15-20 డేస్లో ఉంది అనగా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాను అనమాట. సో చాలా అయితే కష్టపడ్డాను, ఎందుకంటే మా బాబుని హ్యాండిల్ చేస్తూ ఓన్లీ నైట్ టైమే కుట్టేదాను అనమాట. మార్నింగ్ కుట్టడానికి అయ్యేది కాదు, ఎందుకంటే అవి చిన్న పూసలు అవన్నీ ఉంటాయి కదా, ఎక్కడ వచ్చి నోట్లో పెట్టేసుకుంటాడని కొంచెం భయం. సో దానివల్ల ఓన్లీ నైట్ టైమే నేను ఇది తను పడుకున్నప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను. ఈ డ్రెస్కి నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే రీతు వర్మ ఉన్నారు కదా, పెళ్లి చూపులు హీరోయిన్. సో తను ఒక షూట్లో అంటే మోడల్గా ఒక అవుట్ఫిట్కి ఎవరో డిజైనర్ పేరు గుర్తులేదు, సారీ. సో ఆ డిజైనర్ అవుట్ఫిట్ తిను వేసుకొని ఒక ఫోటోషూట్ ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ ఆ డ్రెస్ బాగా ఫేమస్ అయింది అండ్ చాలా బాగుంటుంది ఆ డ్రెస్. వైన్ కలర్ డ్రెస్ నేను పక్కన యాడ్ చేస్తాను. సో వైన్ కలర్ డ్రెస్ సేమ్ ఇలాంటి యోక్ పార్ట్లోనే ఇలా ఇటు వర్క్ వచ్చి అండ్ ఫుల్ స్లీవ్స్ ఉంటుంది అండ్ దానికి ఒక చున్నీ కూడా ఉంటుంది. నేనైతే చున్నీ డిజైన్ చేసుకోలేదు, నాకు అంత టైం లేదు. సో దానికి చున్నీ అండ్ కింద బాటమ్ కూడా ఉంటుంది అండ్ ఫుల్ ఫ్లేర్ డ్రెస్. నాకు అది చూడగానే అయితే ఎంత నచ్చిందంటే నేను కూడా అదే సేమ్ కలర్లో సేమ్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేసుకుందామని అయితే ఫస్ట్ అనుకున్నాను. కానీ ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్ ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ప్యూర్ రా సిల్క్ అంటే చాలా కాస్ట్ ఉంటుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్. సో జార్జెట్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. అయితే నేను వైన్ కలర్ శారీ కోసం చాలా వెతికాను. ఇది యాక్చువల్గా శారీ తీసుకున్నాను అనమాట. సో శారీ అయితే మనకి ఒక ఫుల్ శారీ పడుతుంది ఇలా లాంగ్ ఫ్రాక్కి. మళ్ళీ దుపట్టా ఇంకా బాటమ్ కూడా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి. నేను ఎలాగో అనుకోలేదు దుపట్టా కూడా డిజైన్ చేసుకోవాలని. సో నేను అంతే తీసుకోలేదు, ఒక శారీ తీసుకున్నాను. అయితే ఇది ఏంటంటే వైన్ కలర్ కోసం అసలు మొత్తం వైజాగ్లో ఫ్యాబ్రిక్ స్టోర్స్ అన్నీ తిరిగాను అనమాట. నాకు వైన్ కలర్ అయితే దొరకలేదు. ఇది కొంచెం వైన్ కలర్కి దగ్గరలో ఉంటుందని ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో చెప్పాను కదా వీడియోలో అయితే ఇది పింక్ కలర్లోనే కనిపిస్తుంది, బట్ ఇది పింక్ కాదు, కొంచెం పర్పుల్ షేడ్కి దగ్గరలో ఉంటుంది. సో ఇది కొంచెం వైన్ కలర్కి దగ్గరలో ఉంది కదా, అట్లీస్ట్ దీని మీదైనా మనకి ఏంటంటే నేను మెయిన్ అనుకునేది మొత్తం సిల్వర్ వర్కే వేద్దాం అనుకున్నాను అనమాట. సో అందుకని నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. మనం లైట్ కలర్స్ మీద ఇలా సిల్వర్ వర్క్ చేద్దామంటే మాత్రం అంత బాగోదు. ఈ వర్క్ మాత్రం ఖచ్చితంగా డార్క్ కలర్స్ మీదే బాగుంటుంది. రెడ్ మీద అండ్ బ్లాక్ మీద, బ్రౌన్ మీద, డార్క్ గ్రీన్ మీద అండ్ నేవీ బ్లూ మీద, ఇలాంటి వాటి మీద ఈ వర్క్ చాలా బాగుంటుంది. లైట్ కలర్స్కి అయితే ఈ వర్క్ అసలు సెట్ అవ్వదు అనమాట. వర్క్ హైలైట్ అవ్వదు, సరిగ్గా కనిపించదు. సో అందుకే కొంచెం డార్క్ కలరే చూస్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చేసుకోవాలి అనుకున్నా. సో
అది డ్రెస్ అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే. సో నేను అది ఎప్పుడైతే అనుకున్నానో ఇంకా నేను దాని గురించి ఇంకా మెటీరియల్ అంతా నేను తీసుకోవడం జరిగింది. ఈ శారీ అయితే జస్ట్ 350 400 ఉంటుంది అంతే. ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీ ఫ్యాబ్రికే. సో చూడండి ఇలా ఉంటుంది. అండ్ లోపల నేను క్రేప్ లైనింగ్ వేసాను ఇలా. సో శారీ ఒక 400 అలా ఉంది. అండ్ లైనింగ్ 4 మీటర్స్ తీసుకుంటాను. నేను ఎప్పుడైనా సరే ఫుల్ ఫ్లేర్ డ్రెస్ డిజైన్ చేయాలంటే మాత్రం 4 మీటర్స్ ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట. మీటర్ 50 రూపీస్ ఉంది. సో 4 మీటర్స్ 200 ప్లస్ మనకి శారీ 400 600 అయింది. అండ్ ఈ వర్క్ చేయడానికి నేను తీసుకున్న ఈ మెటీరియల్ ఉంది కదా, ఇది 4 డిఫరెంట్ మెటీరియల్ చూడండి. సో ఇవి కట్ బీడ్స్ అండ్ సీక్వెన్స్, ఇంకొక బీడ్స్ ఉన్నాయి చూడండి చిన్న బీడ్స్ ఇవి, అండ్ మనకి కావాల్సింది సిల్వర్ థ్రెడ్ అనమాట. మధ్యలో ఈ లీవ్స్ వేయడానికి కానీ ఒక చైన్ స్టిచ్ వేయడానికి కానీ సిల్వర్ థ్రెడ్. అండ్ ఈ బీడ్స్ అన్ని స్టిచ్ చేయడానికి జస్ట్ వైట్ కాటన్ థ్రెడ్ సరిపోతుంది అంతే. ఇవే మెటీరియల్ నేను తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఎక్కువలో తీసుకోలేదు. తక్కువలో అంటే 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ అలాగే తీసుకున్నాను అనమాట. ఎక్కువ అయితే తీసుకోలేదు. సో ఇలా నాకు మెటీరియల్కి ఒక 500 అండ్ దీనికి ఒక 600 అయింది అంతే. సో నేను ఆ బడ్జెట్లోనే నేను డ్రెస్ ప్లాన్ చేసుకున్నాను అండ్ ఆ బడ్జెట్లోనే నేను డిజైన్ చేసేసుకున్నాను అనమాట. నాకు వర్క్ చూస్తే కనుక అందులో ఉన్న డిజైన్ని జస్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను తప్ప యాజ్ ఇట్ ఈస్గా నేనైతే కాపీ చేయలేదు. కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కొంచెం అలా డిజైన్ చేశాను తప్ప యాజ్ ఇట్ ఈజ్ అయితే హ్యాండ్స్ కానీ ఏది నేను యాజ్ ఇట్ ఈజ్ అయితే డిజైన్ చేయలేదు. ఇక్కడ మనకి యోక్ పార్ట్లో వచ్చింది కానీ అక్కడ మీకు ఫోటోలో చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. నేను మెయిన్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నది ఏంటంటే ఈ యోక్ పార్ట్ దగ్గర ఈ షేప్ అనమాట. ఇలా ఒక మంచి పాట్ షేప్లో వస్తుంది. వచ్చి దానికి మొత్తం ఇటంతా కవర్ అయిపోద్ది వర్క్, మొత్తం హెవీ వర్క్ అనమాట ఇదంతా. చూడండి మీకు క్లోజ్లో చూపిస్తాను. ఇలా ఫ్లవర్స్ వచ్చి మొత్తం బీడ్స్తో ఫ్లవర్స్ అండ్ మధ్యలో సీక్వెన్స్ వర్క్ అండ్ ఏవైతే ఈ జస్ట్ క్రీపర్స్ లాంటివి ఉన్నాయి కదా ఇలాంటివన్నీ ఇలా చైన్ స్టిచ్ వేసి కట్ బీడ్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనమాట. అండ్ మధ్యలో అక్కడక్కడ నేను ఫిల్ చేయడానికి గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఇలా అక్కడక్కడ బీడ్స్ కూడా యూస్ చేశాను. ఇదిగోండి మధ్యలో గ్యాప్స్ లేకుండా ఉండడానికి ఇలాగా ఈ కట్ బీడ్స్తో కూడా చిన్న మొత్తం అంతా ఫిల్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే సెంటర్లో ఉన్న పార్ట్ ఉందో ఖాళీగా ఉండకుండా ఇలా మధ్యలో ఒక సీక్వెన్స్ పెట్టి చుట్టూ 5 బీడ్స్ చూడండి, మధ్యలో ఒక సీక్వెన్స్ పెట్టి చుట్టూ 5 బీడ్స్ ఇలా పెట్టాను అనమాట. సో అలా ర్యాండమ్గా మొత్తం ఈ పార్ట్ అంతా కంప్లీట్ చేశాను. అండ్ హ్యాండ్స్కి వచ్చినప్పటికి కొంచెం చేంజ్ చేశాను. అంటే మనకి హ్యాండ్స్ కావాలంటే కూడా ఇదే వేసుకోవచ్చు, బట్ నాకు కొంచెం డిఫరెంట్గా కావాలనిపించింది. సో అందుకని నేను హ్యాండ్స్ వర్క్ కొంచెం చేంజ్ చేశాను. సో హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా 3 కట్ బీడ్స్ అండ్ సీక్వెన్స్తో ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. మొత్తం హ్యాండ్స్ అంతా 3/4 హ్యాండ్స్ మనకి అక్కడ రీతువర్మ వేసుకుంది ఫుల్ స్లీవ్స్ అండ్ ఇలాగే వర్క్ ఉంటుంది. నాకు ఫుల్ స్లీవ్స్ అంతగా నచ్చదు. సో అందుకని నేను 3/4 స్లీవ్స్ తీసుకున్నాను. అండ్ బోర్డర్కి ఇలాగా ఒక లైన్ వేస్తాను అనమాట. సో చూడండి బోర్డర్కి ఇలా ఈ బీడ్స్తో ఒక లైన్ అండ్ పైన సేమ్ డిజైన్ ఇక్కడ ఏదైతే వేసానో అది ఇలా ఒక లైన్లో ఇలా మొత్తం వేసాను. అండ్ బ్యాక్ సైడ్ ఏమి ఉండదు, చాలా సింపుల్. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్. అయితే ఈ డ్రెస్లోని మనకి మెయిన్ అందం ఎక్కడ వస్తుంది అంటే షేప్ వల్ల. ఒకటి ఈ షేప్ హైలైట్ అవ్వాలంటే మనం ఈ డ్రెస్ని మీరు బాగా గమనిస్తే కనుక ఈ డ్రెస్ని మనం ప్రిన్సెస్ కట్లో డిజైన్ చేసుకోవాలి. చూడండి ప్రిన్సెస్ కట్ అనమాట. నార్మల్గా మనకి లాంగ్ ఫ్రాక్స్ ఎలా వస్తాయి, ఇక్కడ ఒక చిన్న డాట్ ఇక్కడ ఒక చిన్న డాట్ వస్తుంది, జస్ట్ ఒక చిన్న 2 డాట్స్ లాగే వేస్తారు. మనకి ఈ ప్రిన్సెస్ కట్లో డిజైన్ చేసుకోవడం వల్ల ఏంటంటే వర్క్ హైలైట్ అయ్యి షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. మన వర్క్ షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది అండ్ మన బాడీ షేప్ కూడా కరెక్ట్గా కనిపిస్తుంది. సో ప్రిన్సెస్ కట్ వల్ల ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది.
ఆ ఫిట్టింగ్ కోసం మనం ప్రిన్సెస్ కట్లో డిజైన్ చేసుకుంటే బెస్ట్. పెద్ద పెద్ద డిజైనర్స్ అనుకోండి, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఫస్ట్ వర్క్ చేశాక తర్వాత స్టిచ్ చేస్తారు. అండ్ వాళ్ళు వాడే మెషిన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ అంత డిఫరెంట్గా ఉంటాయి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ప్రిన్సెస్ కట్ మీద మనం వర్క్ చేయాలంటే కుట్టిన తర్వాత చేసుకోగలం. ఎందుకంటే ముందు వర్క్ చేసి దాన్ని ప్రిన్సెస్ కట్గా కట్ చేసి స్టిచ్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఈ లైన్ వస్తుందని చెప్పలేం. సో ఈ లైన్ పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మనం చెప్పలేం కాబట్టి ఫస్ట్ నేను ఏం చేశానంటే డ్రెస్ని స్టిచ్ చేసేసాను అనమాట. ఆల్మోస్ట్ స్లీవ్స్ ఒక్కటి అటాచ్ చేయడం తప్ప మిగతాదంతా స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసేసిన తర్వాత అప్పుడు నేను వర్క్ డ్రా చేసుకొని ఇదంతా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో దానివల్ల నేను ప్రిన్సెస్ కట్ మీద వర్క్ చేసుకోగలిగాను అనమాట. చూడండి, మీకు ప్రిన్సెస్ కట్ కనిపిస్తుంది, ఇదిగోండి ఇలా ప్రిన్సెస్ కట్ రెండు వైపులా చూసారు కదా. ప్రిన్సెస్ కట్ వల్ల మన బాడీ షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది అండ్ చాలా మంచి లుక్ వస్తుంది వేసుకున్న తర్వాత. అందుకే ఈ డ్రెస్ యోక్ పార్ట్ హైలైట్ అయిందంటే ఖచ్చితంగా అది ప్రిన్సెస్ కట్ వల్ల. మనం జస్ట్ 2 డాట్స్ పెట్టుకోవడం వల్ల అయితే అంత మంచిగా అయితే హైలైట్ అవ్వదు, ఎందుకంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు. నార్మల్ ఫ్రాక్కి అండ్ ప్రిన్సెస్ కట్ ఫ్రాక్కి కూడా అది డిఫరెన్స్ అనమాట. మనం ఈ వర్క్ అనే కాదు, నార్మల్గా కూడా ప్రిన్సెస్ కట్లో డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైట్ ఫిట్లా ఉంటుంది, కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు, కొంతమందికి బాగానే ఉంటుంది. సో మన ఇష్టాన్ని బట్టి, మన కంఫర్ట్ని బట్టి మనం డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. సో ఈ వర్క్ డీటెయిల్స్ అయితే ఇది. నాకు ఈ వర్క్ మొత్తానికి మహా అయితే ఒక 1200 అయి ఉంటుంది. బట్ బయట నేను ఇలాంటి హ్యాండ్ వర్క్ ఉన్న ఒక డ్రెస్ని నేను డిజైన్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా 3,000 to 4,000 అయితే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇది హెవీ వర్క్ అండ్ మొత్తం అంతా హ్యాండ్ వర్క్ అనమాట. చూడండి, అంతా హ్యాండ్ వర్క్ అవడం వల్ల దీనికి ఖచ్చితంగా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ బీడ్స్తో వర్క్ చేస్తే ఎక్కువే ఛార్జ్ చేస్తారు. నార్మల్గా థ్రెడ్ వర్క్ చేసినప్పుడు కన్నా బీడ్స్తో వర్క్ చేసినప్పుడు కొంచెం ఛార్జెస్ అయితే హెవీగానే ఉంటాయి, ఎందుకంటే బీడ్స్ని స్టిచ్ చేయడం కూడా చాలా కష్టం అండ్ ఆ షేప్ కూడా బీడ్స్తో కరెక్ట్గా తీసుకురావడం కూడా చాలా కష్టం అనమాట. సో దానివల్ల ఇలాంటి వర్క్కి కొంచెం ఎక్కువే ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఎవరైనా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే మీరు ఒకసారి బాగా చూసుకోండి వర్క్ దగ్గర నుంచి. మొత్తం ఈ లైన్ అంతా ఫ్లవర్సే వస్తాయి అన్నమాట. ఫస్ట్ లైన్ మొత్తం ఫ్లవర్స్ వస్తాయి, సెకండ్ లైన్ అంతా మధ్య మధ్యలో ఫ్లవర్స్ అండ్ మధ్య మధ్యలో చిన్న లైన్స్ లాగా ఇచ్చుకుంటూ వెళ్ళాను. లీవ్స్ చూడండి, ఇదేంటంటే మనకి జరీ థ్రెడ్ ఉంది కదా, సిల్వర్ జరీతో ఇలా లీవ్స్ వస్తాయి అన్నమాట. ఇదంతా ఆరీ వర్క్లో చేశాను, మనం నార్మల్ వర్క్లో కూడా చేసుకోవచ్చు. బీడ్స్ అయితే నార్మల్ నీడిల్తో స్టిచ్ చేశాను. ఈ చైన్ స్టిచ్ ఇంకా ఈ లీవ్స్ ఇవన్నీ ఆరీ నీడిల్తో స్టిచ్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా నార్మల్ నీడిల్తోనే స్టిచ్ చేశాను. అలా కూర్చుని ఇంకా ఇదే పనిగా చేస్తే 2 డేస్లో అయిపోద్ది. లేదు రోజుకు 1 గంట 2 గంటలు అలా స్పెండ్ చేస్తే ఒక 15 డేస్లో అయితే వర్క్ కంప్లీట్ అయిపోద్ది. మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి, లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటివి మనం బయట ఎక్కడంటే అక్కడ చూడలేము, ఇవి డిజైనర్ పీసెస్ అనమాట. మనకి మనం స్పెషల్గా డిజైన్ చేసుకోగలం తప్ప మనం బయట మార్కెట్లో అయితే ఇలాంటివి దొరకవు. ఒకవేళ దొరికినా ఈ మోడల్లో అంటే జస్ట్ యోక్ పార్ట్ డిజైన్లో ఉండొచ్చేమో కానీ మెషిన్ వర్క్ ఉంటుంది, ఇలా హ్యాండ్ స్టిచ్ వర్క్ మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఇది మనం స్పెషల్గా మన కోసం మనం డిజైన్ చేసుకునే ఒక డిజైనర్ పీస్ లాంటిది అనమాట. సో అందుకని నా కోసం నేను స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను నా బర్త్డే కోసం. సో ఇది వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంది ఏంటనేది వీడియోస్ అయితే నేను యాడ్ చేస్తాను, మీకు తెలుస్తుంది. సో మీకు అర్థమవుతుంది అనమాట వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటనేది. ఒకవేళ మీరు ఇది డిజైన్ చేసుకోవాలనుకుంటే మంచి డార్క్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. రాణి పింక్, డార్క్ మరూన్ కలర్, డార్క్ బ్లూ, డార్క్ గ్రీన్, బ్రౌన్ అండ్ బ్లాక్ ఇలాంటి కలర్స్ని మీరు చూస్ చేసుకుంటే ఈ వర్క్ చాలా చాలా బాగుంటుంది. లైట్ కలర్స్ మీద అయితే అసలు ట్రై చేయొద్దు, అస్సలు బాగోదు. ఎందుకంటే ఇది మొత్తం సిల్వర్ వర్క్, చూడండి మొత్తం సిల్వర్ వర్క్. లైట్ కలర్స్ మీద అయితే అసలు ట్రై చేయకండి. సో అది డ్రెస్ డీటెయిల్స్.
కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారు కదా అని షేర్ చేసుకుంటున్నాను. I hope you all like this video. If you like it, please like, share and subscribe to my channel. Thank you so much for watching. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. Bye bye.